హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాలలో వేడివేడిగా చికెన్ పకోడీ అయిపోతున్నాను. ఆల్రెడీ మన వంటశాలలో 2 రకాలుగా వేసి చూపించానండి చికెన్ పకోడీ. ఇది మూడోసారి అనమాట. అంటే ఎవరికి ఎలా కావాలనుకుంటే వాళ్ళకి రుచికి అనుగుణంగా చేసుకుంటారు కదా అని చెప్పి చేసి చూపిస్తున్నాను. ప్రస్తుతం చల్లగా ఉందండి వెదర్ అయితేని, వర్షం పడతానే ఉంది పొద్దున్న నుంచిని. అయితే ఇప్పుడు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఇదిగోండి చికెన్ తీసుకోవచ్చు. ఇది విత్ బోన్ అనమాట. బోన్లెస్ కూడా చికెన్ పకోడీ వేసుకోవచ్చు. బోన్తో వేసుకున్నా కూడా బాగుంటుంది, విత్ స్కిన్తో పాటు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఆల్రెడీ నేను వీడియోస్ చేశానండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను చూడండి. అయితే ఈ బోన్స్తో ఉన్నది ఏంటంటే మనం చిన్న ముక్కలే కొట్టించుకోవాలి. కొంచెం ఈ సైజు ఉంటే మనకి వేగిన తర్వాత ఇంకా చిన్నగా అవుతాయి. ఇగో చూడండి, ఇది దేనికనంటే మామూలుగా కర్రీకి అని తీసుకొచ్చాం, కొంచెం పెద్దయ్యే కట్ చేస్తారనమాట. అయితే మరేనో కర్రీ చేయలేము, నేను ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం అంటే మళ్ళీ అందుకే బోన్తో పాటు చూపిస్తున్నాను అనమాట. ఇవి ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, మనకి ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది పకోడీకి అయితేని. నేను మళ్ళీ కట్ చేశాను అనమాట పీసెస్ని వీటిని. సరే, అయితే ఇందులో ఏమేమి కలుపుకోవాలో చూపిస్తానండి. అయితే ఫస్ట్ ఈ చికెన్ ఏంటంటే శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి కలిపేసి పెట్టాను. ఇందులో ఉప్పు అది ఏమి యాడ్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకుంటాం కదా అని చెప్పి. ఫస్ట్ ఈ 3/4 kg చికెన్ అనమాట ఇది. ఈ 3/4 kg చికెన్కి మసాలాలు ఏమేం చేసుకోవాలో మీకు ముందుగా చూపిస్తాను. ఇదిగోండి లవంగాలు వేస్తున్నాను. 3/4 kg చికెన్కి ఒక 10 లవంగాలు వేస్తున్నాను. అది మీకు ఆ మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఇలా వేసుకోండి, లేదా ఒక్కొక్క 2 వేసి తగ్గించేసుకోండి లవంగాలు. అలాగే 1 స్పూను మిరియాలు వేస్తున్నాను. మిరియాలు పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఏంటంటే మనం కొంచెం వేయించుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. అలాగే ఒక 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూను సోంపు, 1 స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువగా మెంతులు వేసుకోండి. ఇదిగో టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఇవి మసాలాలు కొంచెం వేగాలన్నమాట. ఇదిగోండి లాస్ట్లో వేగిపోయింది కదా, ఇప్పుడు ఇలా చూడండి లైట్గా మనకి మంచి స్మెల్ వస్తుంది. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. తర్వాత ఇగో ఇంత ఒక 2 స్పూన్లంతా కసూరి మెంతి, ఇది కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక వేసుకోవాలి. కసూరి మెంతి వేసేసుకుని ఇవన్నీ ఇలాగ ఒకసారి కలిపేసుకుని తీసేసుకోవాలి పక్కకి. ఓకే, మనం వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవి రోట్లో వేసేసుకుని మరీ మెత్తగా అవసరం లేదు, కోర్సుగా నూరేసుకోవాలన్నమాట. మీరు మిక్సీలో వేసుకునేటట్టయితే మిక్సీలో అయినా సరే వేసేసుకోండి. ఇదిగోండి ధనియాలు తప్ప మిగతా అన్నీ మెత్తగా నలిగిపోవాలి. చూడండి ఇలాగా మిగతా మెత్తగా నలిగిపోవాలి. స్పూన్లు కారం వేస్తున్నాను. మనకి ఘాటుగా ఉండాలంటే ఉత్తి కారమే కాదండి, మసాలాతోటి ఘాటు వచ్చేటండి, అది టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, రుచికి తగ్గట్టుగా, మీ రుచికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఉప్పు అయితేనే మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులో వేసేసుకోండి. ఇదిగోండి 1 స్పూనున్నర అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇందులో 1 గుంట గరిట అంతా పెరుగు వేసుకోండి. కొంచెం ఇదిగో పాలు ఒక 4 స్పూన్లు వేసుకోండి. పాలు కావాలంటే వేసుకోవచ్చు, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే పాలు ఆ పెరుగు ఏంటంటే సాఫ్ట్గా ఉండేలా చేస్తుంది అనమాట. అలాగే మనకి ఒక 2 గుంట గరిటలంతా బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకోకూడదు, కార్న్ఫ్లోర్ కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. ఇదిగోండి సోయా సాసు ఒక 3 స్పూన్లు వేసుకోండి. టమాటో సాస్ వేస్తున్నాను. నార్మల్గా మన ఇంట్లో డబ్బాలు ఉంటాయి, కానీ ఇప్పుడు అయిపోయింది, అందుకని ఒక ప్యాకెట్స్ పిల్లలు ఏవో తెచ్చుకుంటారు కదా, వాటికి ప్యాకెట్స్ వస్తే ఆ ప్యాకెట్ వేస్తున్నాను అనమాట. ఇవి ఒక 2 ప్యాకెట్లు వేసుకుంటే బాగుంటుంది, నేను ఒకటే వేసాను లేవని చెప్పి. ఇదిగోండి 1 ఎగ్ వేస్తున్నాను. ఇది మనకి ఇప్పుడే తినేసేటట్టయితే ఎల్లో కూడా వేసేసుకోవచ్చు. మనకేమైనా కొంచెం ఆగి గనక తింటాము ఒక 1 అవర్ తర్వాత అలా అంటే మాత్రం ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోండి. ఏమైనా 1 గంట సేపు పర్వాలేదు, లేదు అంటే నాన్ వెజ్ స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, అందుకని ఓన్లీ వైటే వేసుకోండి. మీకు ఒకవేళ కొంచెం సేపు ఆగి లేట్గా తింటాము అనేటట్టు అయితే కనుక, మేము ఇప్పుడే వేడిగా అయిపోతాయి కాబట్టి నేను ఎల్లో కూడా వేస్తాను. ఇవన్నీ వేసేసుకున్నాక ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకోవాలి, మొత్తం ముక్కలకి పట్టించేయాలన్నమాట. ఓకే, అంటే చక్కగా ఇలా కలిపేసుకుని ఇందులో మనం ఏంటంటే సోయా సాస్ వేసాం కదా, మీకు పులుపు అదే సరిపోతుంది అనుకుంటే ఓకే అండి, కానీ ఆ పులుపు వేరే టేస్ట్ వస్తుంది, మనకి నిమ్మకాయ పులుపు టేస్ట్ వేరే వస్తుంది అనమాట. అందుకని 1 చెక్క నిమ్మకాయ చెక్క పిండేసుకోవాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మనం 1 గంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీకు టైం ఉంది అంటే మార్నింగ్ కలుపుకొని ఈవినింగ్ అలాగా మనం పకోడీ వేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చు, ఇంకా సాఫ్ట్ అవుతుంది అనమాట. మనకి పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. లేదు అంటే మినిమం 1 అవర్ అయినా సరే ఇలాగా కలిపేసుకుని నానబెట్టుకోవాలన్నమాట.
అప్పుడు మనకి చికెన్ పీసెస్ చాలా బాగుంటాయి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 1 గంట సేపు పక్కన పెట్టేసుకుని తర్వాత ఎలా వేయించుకోవాలో చూపిస్తాను నేను. 1 అవర్ అయిపోయిందండి మన చికెన్ అయితే నానబెట్టేసుకుని. అయితే ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడగా కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు పకోడీకి రెడీ అయిపోయింది. కున్న తర్వాత ఒకసారి మీరు ఉప్పు చూసుకోండి. సరిపోలేదని ఏమన్నా మీకు అనిపిస్తే కనుక కొంచెం లైట్గా వేసుకుని ఒకసారి కలిపేసుకుని అప్పుడు పకోడీ వేసుకుంది. నూనె అయితే కాగిపోతుంది. పకోడీ వేస్తాను. ఇదిగోండి ఇలాగా గ్రేవీతో పాటు తీసుకుంటూ వేసుకోవాలి. ఎప్పుడు చికెన్ పకోడీకి ముక్కలు చిన్నగా ఉండాలండి. మంట మీడియంలో పెట్టుకోండి. సిమ్లో పెట్టొద్దు. మీడియంలో పెడితే కరెక్ట్గా వేగుద్ది. ఎందుకంటే మళ్ళీ దానికి ఉన్న కోటింగ్ ఊడిపోతుంది అనమాట. మీడియంలో అంటే సిమ్లో పెట్టుకున్నారంటే మంట కొంచెం మనం వేసేటప్పుడు పెద్దగానే ఉండాలి. మొత్తం అన్నీ వేసేసుకున్నాక 1 సెకండ్ ఆగి అప్పుడు మనం కదుపుకోవాలి. మరి అసలు కదపకుండా ఉన్నా కూడా మళ్ళీ మనకు మధ్యలో అంటే ఈ మూకుడు ఏంటంటే కొంచెం గుంట కింద ఉన్నది కదా, లేదంటే వెల్లడుపుకొని కూడా అతుక్కున్నట్టు అవుతాయి అనమాట. ఒకసారి కదుపుకోండి. ఇలా కదపండి అంతే. ఎక్కువ మధ్యలో పెట్టద్దు. తర్వాత తిరగేసుకుంది. కానీ ఇప్పుడు మనం కొంచెం మంట హైలో పెట్టుకోవాలి. మీడియం టు హై పెట్టుకుని మార్చుకోవాలి. ఇదిగో మనం పకోడీ వేసిన తర్వాత మీడియంలోనే ఉంది కదా, ఇప్పుడు హై నుంచి మీడియంకి మార్చుకుంటూ మనం మంట ఉండాలి. ఎందుకంటే చతికిలు పడిపోయినట్టు అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా చూడండి పొగల కింద వస్తుందో అప్పుడు మళ్ళీ మీడియంలో పెట్టుకోవాలన్నమాట. మరి మొత్తం హైలోనే పెట్టేసుకున్న పకోడీ పైన వేగిపోయి కలర్ వచ్చేసి లోపల వేగదు. వేడివేడిగా ఈ వర్షానికి వేడివేడిగా చికెన్ పకోడీ మామూలుగా ఆ మసాలా ఫ్లేవర్ మనం వేయిస్తుంటే కూడా వస్తుందండి. సోంపు, మిరియాలు, ఘాటు ఇదంతా కూడా మనకు వేయిస్తుంటే కూడా వస్తుంది. నిజంగా మొత్తం ఒక 1/2 కేజీ చికెన్ పకోడీ ఈజీగా లాగించేస్తారు అనుకుంటే, బాగా ఇష్టం ఉన్న వాళ్ళు అయితేనే కదా. ఇదిగోండి ఇలాగా చక్కగా వేగిపోతున్నాయి చూడండి. లాస్ట్లో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు అంటే మధ్యలో కొంచెం ఘాటు పెట్టాను అనమాట. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని వీటితో పాటు వేగిపోతుంది. 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా వేగిపోయినాయి మన చికెన్ పకోడీ అయితే. లైట్గా కొంచెం ఆ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేగితే సరిపోతుంది. ఇదిగోండి పచ్చిమిరపకాయ వేగిపోయింది. అలాగే మన చికెన్, కరివేపాకు అన్నీ వేగిపోయింది. తీసేస్తున్నాను. చూడండి మనకి ఎప్పుడైనా సరే పిండి కలుపుకునేటప్పుడే మనం పాలు పోసుకున్నాం కదా, ఒకవేళ మీకు తక్కువ వేసుకోండి కానీ గట్టిగా ఉండాలి. అలానే మెత్తగా జారుగా ఉన్నదనుకోండి పిండి, మీకు వేగిన తర్వాత కూడా అవి మెత్తగానే ఉంటాయి. మరీ మెత్తగా ఉంటాయి. అసలు ఆ క్రిస్పీనెస్ రాదనమాట కొంచెం కూడాను. అవి కూడా ఒకసారి చూసుకోండి మీరు. ఇదో సౌండ్ చూడండి ఇలా రావాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసి మీకు టేస్ట్ చెప్తానండి. మిగతాయి కూడా వేసేసిన తర్వాత వేడిగా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. నేనైతే మీకు టేస్ట్ చెప్తాను. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితేనే డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి చేసి చూసారనుకోండి మీకే అర్థమైపోద్ది. ఫస్ట్ నేను తినడం చూస్తేనే మీకు తెలిసిపోతుంది. రండి ఒకసారి చూద్దాం. కొంచెం బోన్స్ ఉన్నది తీసుకోండి. చాలా బాగుంటుంది. మీకు తెలిసే ఉంటుందిలేండి పచ్చిమిరపకాయలు ఎందుకు వేయించుతారో. ఎందుకంటే కారం సరిపోయిన వాళ్ళకి ఇలా పచ్చిమిరపకాయలు తింటారని చెప్పి నా అలాగా. ఇవ్వండి మీకు ఇది చూడండి. లోపల చూడండి మసాలా అది ఎంత బాగా పట్టిందో. అలా లోపల వరకు సూపర్గా ఎగిపోయిందనమాట. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. స్పైసీ ఎక్కువ కావాలనుకున్నాను ఇలా పచ్చిమిరపకాయలు వేయించుకుని తినండి. కానీ మనకి మిరియాల ఫ్లేవర్ కానీ లేకపోతే ఇంకొంచెం కారం ఉన్నా కూడా తినచ్చు. ఇలా పచ్చిమిరపకాయలు వేయించుకుని ఇలా చికెన్ ముక్క తింటూ మాత్రం సూపర్గా ఉందండి. ఆ మసాలా ఫ్లేవర్, ఆ సోంపు అదిని చాలా బాగుంది. నాకైతే భలే నచ్చేసింది. మరి మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి. లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఎందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.